ప్రభుత్వం వచ్చి నేటికి సంవత్సరం జరిగింది. గత 5 సంవత్సరాల వైసీపీ పాలన కూడా మీరు చూసుంటారు. ఈ రెండిట్లోన ఏ పరిపాలన బావుందనేసి మీరు అనుకుంటున్నారు? నా పేరు గౌరీశ్వరరావు, గుమలక్ష్మీపురం. అయితే గత వైఎస్ఆర్ ప్రభుత్వం సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. హామీలు ఏవి కూడా ఇంతవరకు నెరవేరడం లేదు. కొంత కొన్ని సంస్థల్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ప్రజలకి ఎక్కువ అసంతృప్తి కూడా ఉంది. అది నా అభిప్రాయం. అయితే గత కురపం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి మీకు అందుబాటులో ఉన్నారా? ప్రస్తుత ఎమ్మెల్యే జగదీశ్వరి మీకు అందుబాటులో ఉంటున్నారా? ప్రస్తుతం గుమలక్ష్మీపురం ఉన్నాం కాబట్టి అందుబాటులో ఉన్నట్టు ఉంది. కానీ ఆవిడ నిరంతరం ప్రజలు తిరుగుతుంది, ఈవిడ తిరుగుతుంది. కానీ మొత్తం ఎమ్మెల్యే మీద పార్తపూర్ కానీ, సాలూరు కానీ, ఇక్కడ మన కురుపం ఎమ్మెల్యే మీద అసంతృప్తి ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరి హయాంలో మన జిల్లా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు మీరు? నా ఉద్దేశం అంటే అభివృద్ధి అంటే చేసే పని బట్టి ఉంటుంది. గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొన్ని లోపాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఆ లోపాలన్నీ సరి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, హామీలు ఇచ్చింది, ప్రజలు నమ్మి ఓటేశారు. ఎవరి వల్ల కూడా ఇక్కడ అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. విద్యా వైద్యం మీద పెద్ద దృష్టి కూడా ఈ ప్రభుత్వం పెట్టడం లేదు. వైద్యం మీద గత ప్రభుత్వం కొన్ని దృష్టి పెట్టింది. దానికోసం కొన్ని హాస్పిటళ్ళు, కొన్ని స్కూళ్ళు, ఆ రకంగా పంచాయతీలో ఉన్నటువంటి కార్యాలయాలు కానీ మీద కొన్ని శ్రద్ధ పెట్టింది. ఈ ప్రభుత్వం వీటి మీద శ్రద్ధ పెట్టడం లేదు. ప్రస్తుతం ఆరోగ్యం మీద, విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మా అభిప్రాయం. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం పూర్తయింది. గత వైసీపీ పరిపాలన 5 సంవత్సరాలు మీరు చూశారు కదా. అంటే ఎవరి పరిపాలన బాగుందనేసి మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు జగన్ గారు చక్కగా పరిపాలించారు. ప్రజలకి, పిల్లలకి అందరికి కూడా పథకాలన్నీ కూడా బాగా వర్తించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాల్లో చాలా వరకు రేషన్ కార్డులు కానీ, అమ్మఒడి కానీ, ఇప్పుడు బియ్యం కూడా పూర్తిగా కట్ చేస్తామని అంటున్నారు. మళ్ళీ డిపోలకు వచ్చి మళ్ళీ బియ్యం తీసుకెళ్ళండి అంటున్నారు. మరి ప్రజలకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ప్రస్తుతానికి పరిపాలన అయితే. మరి ప్రస్తుతం ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే పనితీరు ఎలాగుంది, గత ఎమ్మెల్యే గారి పనితీరు ఎలాగుంది? ప్రస్తుతం ఎమ్మెల్యే గారు గతంలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడైతే ప్రాంతాలన్నీ కూడా తిరిగారు. కొంతవరకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చారు. కానీ సరైనటువంటి పరిపాలన ప్రస్తుతానికి ప్రజలకైతే ఎక్కడ అందుబాటులో లేదు. ప్రజలు సమస్యల్లో ఉన్నారు, కానీ సమస్యకి సరైనటువంటి పరిష్కారం చూపించట్లే. చూస్తాం చేస్తాం అంటున్నారు, కానీ ప్రజలకైతే ఉపయోగం ప్రస్తుతానికి లేదు. గత ఎమ్మెల్యే గారి హయాంలో రోడ్లు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగానే జరిగాయి. అంతవరకు అది వాస్తవం. వైసీపీ గవర్నమెంట్లో మన జిల్లా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వం కొంతవరకు చేసింది, రోడ్లు బాగానే చేసింది. ఇప్పుడు ప్రజలకి అనుకూలమైన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నాం. ప్రస్తుతానికైతే ఈ ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఎక్కడ కనబడిన పరిస్థితులు అయితే లేవు. మరి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, అది ఇది అని చెప్తున్నారే తప్ప ప్రజల తాలూ సమస్యలు అయితే పూర్తిగా పట్టించుకోవడం లేదు. అది వాస్తవం. 3 రాజధానులు ముఖ్యమా, అమరావతి ఒక రాజధాని ముఖ్యమా? అంటే మనం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మనం అమరావతి వెళ్ళాలంటే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి 3 రాజధానులు ఉంటే ప్రజలకి దేనికి సంబంధించిన సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి దాని సమస్యకి పరిష్కారం చేసుకోవడానికి అవకాశము సులువవుద్ది అనేది నా ఆలోచన. పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని మీరు భావిస్తున్నారా? హామీలు అయితే ప్రతి రాజకీయ నాయకులు ఇస్తారు, ప్రతి పార్టీ కూడా ఇస్తుంది, ప్రతి ప్రభుత్వం ఇస్తుంది. హామీలు ఇవ్వడం కాదు, హామీని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. అది పూర్తి చేయడానికి ప్రయత్నం చేసి ప్రజలందరికీ కావలసినటువంటి నీటిని అందించాలి. దాని ద్వారా
ప్రజలకు కావలసినటువంటి ఆహారము తయారు చేయడానికి రైతులకి నీరు అందుబాటులో ఉండాలనేది నా ఆలోచన.